హాయ్ గైస్, వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ మనం 4 మీటర్స్ తో అయితే డిజైన్ చేసాం కదండి. ఈ ఫ్రాక్ అయితే ఫ్లోర్ టచ్ వద్దు, యాంకిల్ లెంత్ అయితే కుట్టమని చెప్పారు. ఫ్రంట్ అయితే స్పీడ్ హాట్ నెక్ పెట్టమన్నారు. బ్యాక్ అయితే జిప్ వేసానండి నేను. యాక్చువల్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మనకు లైనింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కోరా డైబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి కంపల్సరీ మనకు లైనింగ్ అయితే ఉండాలండి. ఫ్యాబ్రిక్ అంతా హోల్స్ వస్తుంది కాబట్టి లైనింగ్ అయితే కంపల్సరీ వేయాలి వీటికి. అదే కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కైనా రయాన్ ఫ్యాబ్రిక్స్ కైనా అసలు లైనింగ్ అవసరం లేదు. లైనింగ్ లేకుండా టాప్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ జిప్ వేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. వేసుకునేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే నడుము దగ్గరకు వచ్చేసరికి కుర్చీల మోడల్ అలా పెట్టేస్తూ ఉంటారు, క్లాత్ అనేది మిగిలించాలని చెప్పేసి. అందరూ ఫ్రిల్స్ మోడల్ లో తీసుకుంటారు, నేనైతే అంబ్రెల్లా మోడల్ లో తీసుకుంటానండి. ఎందుకంటే మనకి నడుము దగ్గర అనేది ఎత్తు అనేది రాదు. మనకు స్టమక్ ఉన్నా కూడా మనకు స్టమక్ కనిపించకుండా ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకైనా స్టమక్ ఉన్న వాళ్ళకైనా ఇలాంటి మోడల్ లో డిజైన్ చేసుకుంటే మాత్రం మనకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. కస్టమర్ కి అయితే చాలా బాగా నచ్చింది. ఇంత బాగా వస్తుంది అని చెప్పి అనుకోలేదండి అని చెప్పి అన్నారు. మంచి మంచి డిజైన్స్ తో మీకు వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంత ఆలస్యం లైక్ చేసి సబ్స్క్రైబ్.